ఇక్కడ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రచారం చేస్తున్నారు, బీజేపీ పార్టీ, ఏ పార్టీ వాళ్ళు మేము గెలుస్తాం అంటారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటారు అన్న? దానిలో మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఎవరు గెలుస్తారు ఏందనేది గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా కూడా దాదాపుగా 3 పర్యాయాలు బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ ఇది బీఆర్ఎస్ కంచుకోటగా మార్చుకుంది. అది ఆషమాషిగా పైసలు పంచుకుని అట్లా తెచ్చుకుంది కాదు. ఎన్ని అభివృద్ధి పథంలో చేసి దాదాపుగా 5,000 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే గానీ అంత కంచుకోటగా మారలేదు. దీనిలో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదన్న. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తాం, 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుంది మాకు జూబ్లీ హిల్స్ అంటారు అన్న. ఎవరి సంతోషం వాళ్ళకి ఆనందం అన్న ఎవరి సంతోషం వాళ్ళకి ఆనందం. 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చేంత ధైర్యం ఉన్నోళ్ళు ఒక సీఎంని తీసుకొచ్చుకొని అన్ని సార్లు ప్రచారాలు చేయించుకొని లేనిపోయిన అవాకులు చివాకులు మాట్లాడుకుంటా ఒక రౌడీ షీట్లతో బెదిరింపులు చర్యలు తీసుకుంటా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అన్న. ఒక కుటుంబ పెద్ద దిక్కును ఓట్టుకొని అంత బాధలు ఉన్న వాళ్ళు కన్నీరు మున్నీరే బాధపడుతుంటే ఈ జూబ్లీహిల్స్ ప్రజలను మొత్తం చూసుకుని ఆవేదనకు గురై ఏడిస్తే కూడా ఆమెని కూడా రాజకీయాల కోసం కేవలం ఓట్ బ్యాంక్ కోసం ఏడ్చిరని చెప్పేసి అంత నీచంగా మాట్లాడుతున్న వీళ్ళని మనం ఏ విధంగా చిత్రీకరించాలి? వీళ్ళకి ఏ పేరుతో మనం విలువగలగాలి చెప్పు. ఒక మాట ఒకటే చెప్తున్నా, వాళ్ళకి 2 ఆడపిల్లలు, ఒక కొడుకు, వాళ్ళు అనాథలైన పరిస్థితి. అలా వాళ్ళు ప్రచారం తిరుగుతుంటే వాళ్ళ తండ్రి ఆశయం కోసం వాళ్ళ బిడ్డలిద్దరు తిరుగుతుంటే వాళ్ళ పిల్లల మీద అన్యాయమైన కేసులు, అంత 1,00,000 మెజారిటీ వచ్చేది ఉంటే వాళ్ళకి ఇంత నీచమైన చర్యలకు ఎందుకు గురి కావాలన్నా? ఒక మాట చెప్పండి, మీరైనా చెప్పండి. కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా అన్న? అందులో 5 ఏళ్ల పిల్లగాని కాడ నుంచి 90 ఏళ్ల ముసలం దాకా అడిగినా కూడా చెప్తారు, ఈజీగా చెప్తారు. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష, కన్న పిల్లల్ని తల్లి అయితే ఏ విధంగా దాచుకుంటుందో ఆ విధంగా దాచుకొచ్చిన తెలంగాణని. కేసీఆర్ అనేటువంటి రాజకీయ నాయకుడు కాదు తెలంగాణకి, సాక్షాత్తు దేవుని స్వరూపం. ఒక మాట చెప్పాలన్న, తెలంగాణ భావననే అడుగంటిపోయిన సమయం నుంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకొచ్చి పోరాడి ప్రాణాలు సైతం కొట్లాడి ప్రాణాలు లెక్క చేయకుండా సావునులో తలకాయ పెట్టి తెలంగాణ సాధించుకొచ్చింది కేసీఆర్. అర్థమైందన్న? అదే సమయంలో ఇవాళ మన సీఎం, మనం ఇలా చెప్పుకునే దరిద్రం ఏంటంటే ఇవాళ మన సీఎం ఆ రోజు ఉద్యమకారుల మీద గన్ను పట్టుకొని తిరిగిన పరిస్థితి. ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఎనలేని ప్రేమ చూపించుకుంటా, మైనార్టీల మీద ఎనలేని ప్రేమ చూపించుకుంటా ఎన్ని యాక్షన్లు చేసినా కూడా జూబ్లీహిల్స్ మాత్రం బీఆర్ఎస్ విజయం తథ్యం అన్న. అది మాత్రం ఫిక్స్. మెజారిటీ గురించి మాత్రం కొట్లాడుతారు అన్న. మేము దాదాపు 10-15 రోజుల నుంచి తిరుగుతున్నాం. మేము మేడ్చల్ కాన్స్టిట్యున్సీ, నారపల్లి, పోచారం మున్సిపల్, అంత దూరం నుంచి వచ్చినాం. మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ ప్రచారం చేస్తారు. ఇవాళ మాగంటి సునీతమ్మకు అండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా అన్న? చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారన్న కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి. ఆయన తెలంగాణ అప్పుల కుప్ప చేసిపోయిండు అంటారు అన్న. ఒక మాట చెప్తా చూడన్న, అప్పుల కుప్ప చేసుకోవేయండి అని చెప్పి ఇంత బదలం చేస్తుండు కదా ఆయన 10 ఏళ్ళలో చేసిన అప్పు ఈయన 2 ఏళ్ళలో చేసిండు. ఒక మాట, ఆయన 10 ఏళ్ళలో అప్పు చేసినంటే ఎన్ని రకాల ఆస్తులు సంపాదించి పెట్టిండు తెలంగాణను కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 10 ఏళ్ళలో తెలంగాణలో నెంబర్ 1గా చేసింది ఎవరన్నా? ఒక కేసీఆర్ మాత్రమే కదా. తెలంగాణ భావజలాల్ని సినిమాలలో హాస్యాస్పదంగా వాడే పరిస్థితి నుంచి తెలంగాణ భావజలం లేని సినిమాలు లేవు. ఇవాళ గౌరవంగా రుబాబుగా చెప్పుకుంటున్నాం. ఇవాళ సీఎం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఎవరి పుణ్యం అన్నది? ఎవరు సాధించిన రాష్ట్రం అన్న? ఈయన టీపీసీసీ పదవి తెచ్చుకుండు, ఆ రోజు పైసలు ఇచ్చి తెచ్చుకుండు. ఇవాళ ఆయన టీపీసీసీ పదవి తెలంగాణ ప్రదేశ్ కమిటీకి తెచ్చుకుంది కూడా ఎవరి పుణ్యం అన్నది? ఒక మాట అన్న, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ వల్ల, దానిలో ఎవరికి డౌట్ అవసరం లేదు. ఇంకోటి, మాకు అందరిలాగా రాజకీయ నాయకులతో మాకు కేసీఆర్ గారిని పోల్చుకోవాల్సినంత కర్మ మాకు రాలేదు. వాళ్ళు రాజకీయ నాయకులు, మాకు రాజ్యాన్ని తీసుకొచ్చిన నాయకుడు మా కేసీఆర్ గారు. దాంట్లో జూబ్లీహిల్స్ లో ఎవరు గెలుస్తారంట అన్న? షూర్ షాట్ అన్న, దానిలో నో డౌట్. మెజారిటీ మ్యాటర్స్ అంతే. ఎంత వస్తుంది అన్న? వాళ్ళకి డిపాజిట్లు గల్లంత అవుతున్నాయి అన్న. పెద్ద మాట అయితే చెప్తలేను, వాళ్ళకి డిపాజిట్లు గల్లంత అవుతున్నాయి. వాళ్ళకి రోజుకి వాళ్ళు ఓడిపోతున్నా అని చెప్పి వాళ్ళ సర్వేలు చెప్పడంతోనే వాళ్ళు అకసుకు గురై వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కానీ, మొన్న ఒక సభ పెట్టి ఏమంటుండే ఆయన, బీఆర్ఎస్కి ఓటేస్తే సన్న బియ్యం క్యాన్సిల్ అవుతాయి అంట, బీఆర్ఎస్కి ఓటేస్తే బస్సు బంద్ అవుతుంది అంట. ఒక మాట అడుగుతున్నా, ఏమన్నా నీ అయ్యా జాగిరి ఇంట్లోకి నుంచి తెచ్చిస్తున్నావు? ఏమన్నా మా సొమ్మును మాకు వంచడానికి ఇంక బాధ ఎందుకు అవుతుంది? ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నావు మమ్మల్ని? బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అడుగుతున్నా నేను. మా సొమ్ము మాకు ఇయ్యనికి ఇచ్చిన 6 హామీలు ఇయ్యనికి చేతగాలే, ఇచ్చిన 420 420 హామీలు ఇయ్యనికి చేతగాలే. ఇష్టం వచ్చినా ఎట్లా నేను గెలవని అనుకున్నావు, గాలికి అడ్డగోలు హామీలు ఇచ్చుకుంటూ పోయినావు. అసంటిది అలా గెలిచినాకనైనా సరే అంతో కొంత ఇచ్చుకొని ప్రజాదరణ ఎంచుకోవాలి కానీ ప్రజలను బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? మొన్న ఎంపీ ఎలక్షన్స్ ముంగటనే ఏం చేసినావు? మీకు ఎంపీ ఎలక్షన్స్ ముంగట ఏం చేసినావు? మీరు ఇప్పుడు ఓటేస్తేనే మిగిలిన పథకాలు అమలవుతాయి అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి అట్లా ఇట్లా చేసి ఒక 8 సంపాదించుకున్నావు. అది కూడా మోదీతో పొత్తు పెట్టుకొని లోపట్లో కూడా చేసుకొని 10 8 పంచుకోరు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? బహిరంగంగా ఆ మాట అన్నికి ఎట్లా సిగ్గు అనిపిస్తుందో నాకు అర్థమైతలే. బీఆర్ఎస్ ఓటేస్తే
పథకాలు ఉన్న పథకాలు ఊసిపోతాయి. నువ్వు ఇచ్చిన ఏం పథకాలు 200 యూనిట్ల కరెంటు, అది కూడా సగం మందికి వచ్చినా సగం మందికి రాలే. ఇంకోటి పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా మాత్రం కుట్రదారులకు, కుట్ర కోరులకు, ఆ కబ్జా కోరులకు వీళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. కేసీఆర్ గారు నయీం అసొంటి కరడు కట్టిన రౌడీ షీటర్లను శాతం హతం మార్చిన చరిత్ర తెలంగాణకు తెలుసు. అతను నయీం అనేటువంటి తెలంగాణకు ఎంత అరచకాలు చేసిండు, ఎంతమందిని చాలా కిరాతకంగా చంపినని తెలుసు. అసొంటి రౌడీ షీటర్లను, అసొంటి క్రూరమైన వాళ్ళని తెలంగాణ ప్రజలకు ఆటంకం కలుగుతుందని అతను కనబడకుండా చేసిండు. ఈయన మాత్రం పడుకున్న నక్కలను లేపినట్టు ఎన్నో కాలం నుంచి కబ్జాలు గిజ్జాలు బంద్ చేసుకున్న రౌడీ షీటర్లను సైతం తిరిగి లేపి మీరు సంపాదించుకొని నన్ను బాగా ఉన్నట్టుంది నా కథ. ఆయన బహిరంగంగా చెప్పింది కానా, కొండ సురేఖ గారి బిడ్డ ఆమె మా బీసీ మంత్రులను అనగదొక ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి శ్రీను, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని మా కుటుంబానికి ఏమైనా హాని జరిగినట్లయితే వీరే బాధ్యులు అని చెప్పి ఆయన అందరం కూడా తేల్చి చెప్పింది. దాని మీద మాట్లాడాడు. మైనార్టీల మీద మాట్లాడతాడు. మైనార్టీ మీద నీకు అంత ప్రేమ ఇయ్యాలొచ్చిందా నీకు? తెలంగాణ రాష్ట్రంలో అన్న 10 ఏళ్ళు మైనార్టీలని ఎంత ప్రేమగా చూసుకుంటో తెలుసు. ఒక షాదీ ముబారక్ గాని మైనార్లకు సంబంధించి ఎన్ని పథకాలు ఇచ్చిండో తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు. నేనేం చెప్తున్నానా, నీకు అంత ప్రేమ మైనార్టీల మీద ఉంటే 22 నెలలైంది. ఆ రోజు నుంచి మైనార్టీ మీద ప్రేమ గుర్తుకు రాలే. ఉప ఎన్నికలు వచ్చినాక కూడా నీకు మైనార్టీ ప్రేమ గుర్తు రాలే. ఏదో ఊడికి 5,000 10,000 వంచుతా బయట పడతా అనుకున్నావు. కానీ ఇప్పుడు ఈడ చూసిన వేవ్ చూసి నా కింద సీట్లు సీఎం సీట్ ఏడ గదిలో తట్టున్నాయి, నా ఉన్న పదవి ఊసిపోయి తట్టుంది. వేవ్ చూస్తే నేను గెలిచే పద్ధతి లేదు, గెలిచే పరిస్థితి లేదని తెలిసిపోయి ఇవాళ ఇమ్మీడియట్లీ 2-3 రోజులలో నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ కింద చేసుకొని బీసీ కోట కింద తీసుకొని ఆయన మైనార్టీగా మినిస్టర్ గా ప్రకటించినావు. ఒక మాట అన్న, ఇంకా ఏం మాట్లాడతావన్నా? ఆయన అజరుద్దీన్ అంట వరల్డ్ కప్ తెచ్చిందంట. ఆయన సోయిండు మాట్లాడుతుండా, సోయి లేకుండా మాట్లాడుతుండా. ఆయన విషయ పరిజ్ఞానం ఉండదు. అది నోరా తాటి మట్టన ఆయన అసలు ఏంది అన్న, ఊర్లో పండి తుపాకి రాముడు తిరుగుతాడు చూసినావు అన్న, కొట్టకొట్టి కోసం లేనిపోయిన మాటలన్నీ చెప్పుకుంటూ తిరుగుతాడు. ఆ విధంగా ఉంది నా భావజాలం. ఒక మాట అన్న ఆయన మత సీమితం కోల్పోయి మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు. వరల్డ్ కప్ ఆయన సారథ్యంలో వచ్చిందంట. మన భారతదేశానికి వచ్చిన వరల్డ్ కప్ 2 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో వచ్చింది, 2011లో ధోని సారథ్యంలో వచ్చింది. ఆయన వరల్డ్ కప్ 7 సాధించిండు. ఆయన మ్యాచ్ ఫిక్సింగ్లకు గురై ఆయన భవిష్యత్తు మొత్తం ఆయన ఆగం చేసుకునే పరిస్థితి అందరికీ తెలిసింది. ఆయన అంట వరల్డ్ కప్ తీసుకొచ్చిండంట. మీకు ఎందుకు ఇంత బాధ అవుతుంది, ఒక మైనార్టీని మంత్రి చేస్తే మీకు ఎందుకు ఇంత బాధ అవుతుంది అని చెప్పి మా పార్టీ వాళ్ళ మీద ఆరిపోసుకుంటుండే. ఇంకోటి జవహర్నగర్లో మీటింగ్ పెట్టుకొని నేను నా తెలంగాణ ప్రజలకు 200 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తా అంటే వీళ్ళు ఊరుస్తలేరు. ఈ తెలంగాణ ఏమో ముగపోయిందా, ఏం గొడ్డు పోయిందా, అప్పుల పాలయ్యిందా అదని చెప్పి గొంతు చెప్పుకొని మాట్లాడింది కదన్నా. ఇప్పుడు 50 గజాలు 100 గజాలు ఉన్న హైదరాబాద్ పేరుతో ఇంత అరాచకంగా ఉలగొడుతుంది కదన్నా. నేను ఒకటి అడుగుతున్నా, వాళ్ళన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది, ఆయనకి అది ఉంది, చెరు కబ్జాలోనే ఉంది. అది ఉలగొట్టడం చేతనైతే లేదు. ఎందుకంటే వాళ్ళు సొంత అన్నదమ్ములు కన్నా. హైడ్రా అనేది ఒక నిరుపేదకి మాత్రమే. అయితే వీళ్ళు ఇక్కడ 50-100 గజాల ఇల్లు పేదలే ఉలగొడుతుంది కదా. ఆయన ఏం చేసి 200 గజాలు ఇస్తా అని చెప్పింది కదా. అదేదో ఇల్లు గజాలు పట్టాలు ఇచ్చి కూలగొట్టేడుతుండే కదా. నీకు ప్రజాదరణ విరుగుతుండే కదా. ఎందుకు ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికి ఇంకెన్ని రోజులని మాట్లాడుతామని అడుగుతున్నా. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అన్న? దీనిలో ఈ విజయము తథ్యం అయిపోయిందన్న ఆల్రెడీ. దీనిలో ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ. ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుంది? ఒక మాట చెప్తున్నాను, నేను బీఆర్ఎస్ పార్టీకి ఎందులో బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నీ సొంత డబ్బు నువ్వే కొట్టుకుంటున్నావు. నేను సొంత డబ్బు కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నా అన్న. నేను ఆల్మోస్ట్ ఎర్రగడ్డ డివిజన్ లో ప్రతి ఒక్క ఇల్లు టచ్ చేసిన అన్న. బీఆర్ఎస్ జెండా చూస్తే వాళ్ళ కళలో ఒకలాంటి ఆనందం కనిపిస్తుంది. అర్థమైందన్న? ఒక మినిస్టర్ ని సైతం లెక్క చేయకుండా నోటి మీద బాకీకాలను చూపించి అడుగుతున్నా. ముసలు ఇంటి ముందు రాన దండం పెడుతున్నారు. ఆ రంగుని కూడా ఓదారు అసలు చూసలేరు అన్న. అంతెందుకన్నా, ఆయన ఒక పాట రప్పించుకోండి. ఎవరు నవీన్ కుమార్, నవీన్ యాదవ్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే, ఆ పాటలో కాంగ్రెస్ అనే పదం లేదు. అంటే ఆయన కూడా అర్థమైపోయింది ఏంటంటే కాంగ్రెస్ అనే పదాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఏమైనా కూడా నేను వ్యక్తిగతంగా నేను ఏదో పైసలు వంచేదో బయటపడాలి తప్ప కాంగ్రెస్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. రేవంత్ రెడ్డి పదం మీరు ఒకటేసారి యూజ్ చేసిరు అంటే అంత దౌర్భాగ్యం ఎందుకన్నా నీకు? అంత దౌర్భాగ్యం ఎందుకు? దాదాపు అయినా ఎంఎంలోకి ఏం చేసిండు, ఇండిపెండెంట్ వేసిండు. అప్పుడన్నా కానీ 3,000తో 10,000తో నడిపోయాడు. ఇప్పుడు మాత్రం పూర్తిగా నేను చెప్తున్నా చూడన్నా, కాంగ్రెస్ పార్టీ ఆయనకి పెద్ద టార్చర్ తెచ్చి పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే చాలా ఘోరమైన డిపాజిట్లు లేకుండా పోతాడు చూడండి. ఆయన వ్యక్తిగతంగా ఒక మాట చెప్తున్నా, వాళ్ళ డాడీ రౌడీ షీటర్లు, వాళ్ళ అన్న రౌడీ షీటర్లు, ఇవన్నీ పక్కకు పెట్టుకుంటే ఒక మాట చెప్తున్నా, నువ్వే పార్టీ ప్రజాసేవ చేసినామని చెప్పి నువ్వు ఎమ్మెల్యే అయిదామని వస్తున్నావు. అని చరిత్ర ఏంది? ఒక హిజ్రాల దగ్గర సైతం నువ్వు నెలకి 50,000 వసూలు చేసిన పరిస్థితి అదే అందరికి తెలిసిన విషయమే. హిజ్రాలను సైతం నువ్వు స్వేచ్ఛగా బతకని సామాజిక పౌరుడు ఏ విధంగా బతకాలి నీ దగ్గర? నువ్వు మైక్లో ముంగటనే చెప్తున్నావు
మైకం కంటే చెప్తున్నావు నా జూటేసా తిరగనేది నా ఇల్లు, నువ్వు కాదు నీ బాసులు తిరగనేరంట. ఒక మాట చెప్తున్నా, అదే మేము కూడా కాంగ్రెస్ వాళ్ళని తిరగనేది 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్నాం. మేము కాంగ్రెస్ జెండా కనుమరుగు అయిపోతున్నాం మా లెక్కలు చూసుకుంటే. మేము అట్లా చేయలే కదన్నా. ఆల్మోస్ట్ కేసీఆర్ గారు అధికారం ఉన్నారు. 12 ఉప ఎన్నికలు వచ్చినాయి. 12 ఉప ఎన్నికలలో ఏది కూడా కేసీఆర్ గారు ప్రత్యక్షంగా వచ్చి తిరగలే. ఏడున్నా కానీ అర్ధగంట ఒక ప్రెస్ మాట్లాడుతుండే వెళ్ళిపోతుండే. ఈయన మాత్రం కాలికి బల్పం కట్టుకొని మరి ఎందుకు తిరుగుతున్నా, నా కుడి భుజం నా ఎడమ భుజం అని చెప్పుకొని తిరుగుతుండు. ఒక మాట, నీకు అంత కర్మ ఎందుకు అన్న? నీకు నువ్వు చెప్పిన హామీలు బరాబర్ చేసినుంటే అసలు నీకు ఇంత కష్టపడాల్సిన అవసరమే లేదు. నీకు ఇంకోటి ఏంటంటే అన్న, జూబ్లీస్ ఎన్నికల తర్వాత రిజల్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. తెలంగాణ పరిస్థితి చాలా తారుమారు అవుతుంది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కోల్పోయి తిరిగి కేసీఆర్ సీఎంఐ ఛాయిస్ కూడా 100% ఉంది. మీకు నచ్చిన పొలిటికల్ లీడర్ ఎవరు అన్న? నాకు నచ్చిన మెచ్చిన ఎవరైనా ఒకడు ఉన్నాడు అంటే తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మాత్రమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయమ్మా, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ దే వెళ్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాము, అమ్మలక్కలందరూ హ్యాపీగా ఉన్నారు. 500 గ్యాస్ అన్నారు, గ్యాస్ లేదు, ఏది లేదు. ఏదో సన్న బీమాడేస్తున్నాడు తప్ప గాని ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చాడు, అంతా బాగుంది. ఆ చచ్చిపోయిన ఆయన ఎవరు, ఆయన కూడా మంచిగా చేశాడు, అంతా బాగుందండి. అప్పుడు మీకు ఓట్లు ఉన్నాయా? ఉన్నాయండి ఇక్కడ. ఎన్ని ఓట్లు ఉన్నాయి? మాకు 6-7 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. దేనికి వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కేతాం. కేసీఆర్ ఏ గుర్తాం వాళ్ళది? కారు అంత తెలవకుండా వచ్చామా, కారుకి వేస్తాం మేము, అంతే అండి. మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చి మీకు తులం బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం అంటున్నారు కదా. మాట అది గ్యాస్ 500 గ్యాస్ అన్నా కూడా ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తాడా? ఏమి బంగారం ఉంది వాళ్ళు ఇచ్చిందేనా? కేసీఆర్ ఇవ్వలేదండి, ఇది రేవంత్ రెడ్డి ఇచ్చాడు. వచ్చిందా మరి? వచ్చింది. ఏమి ఇచ్చాడండి? ఏమి ఇవ్వలేదు. ఆయన వచ్చాడు కానీ ఏమి చేయలేదు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక తీరిగా ఉంది, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఒక తీరిగా ఉంది. రేవంత్ రెడ్డి వచ్చాడు కానీ ఏమి చేయలేదు. మీరు పుట్టింటికి పోవడానికి అత్తగారింటికి పోవడానికి బస్సులు వేసారు, పోట్లేరా మీరు? ఎక్కడ తనిఖీని గుద్దుకుంటాక గ్యాస్ ఏం మంచుకుంటుంది, అందరూ గుజ్జుట్లట్టుకుని తనుకుంటాక. ఇప్పటికి నేను అసలు బస్సు ఎక్కలేదు, తెలిసింది, బస్సు ఎక్కలేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? ఉన్నారండి. మహాలక్ష్మి పథకం కింద 2500 వస్తుంది. ఇవ్వలేదు. సబ్సిడీ గ్యాస్ పెళ్లి మొన్న సంవత్సరం అయితే పెళ్లి చేసి ఇవ్వలేదు. బంగారం ఇస్తా అన్నారు, తులం బంగారం. వాడు బొంద ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? ఏమీ లేదు. అప్లికేషన్ పెట్టుకున్నారా? పిల్లకి అడిగితే లేదు ఇప్పుడు పథకం అన్నారు. ఎందుకు అట్లా లేదన్నాడు, అంతే. అంతే ఏం చెప్పాలండి. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చాడు, ఆడపిల్లలకి ఇచ్చాడు. కేసీఆర్ రావాలనుకుంటున్నావా, కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటున్నావా? కేసీఆర్ రావాలనుకో. ఎందుకు మరి అంత కేసీఆర్ మీద అంతా? ఎందుకంటే అన్ని మంచిగా చేశాడు, ఇల్లు కూడా ఇచ్చాడు చాలా మందికి. మాకు ఇవ్వలేదు అనుకో, వచ్చిన మట్టుగా ఎవరికి ఇచ్చినా బాగా మంచిదే కదా, అందరికి ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా వేరే ఆలోచన లేదు అసలు. కాంగ్రెస్ వాళ్ళు ఏంది 6 గ్యారెంటీలు ఇస్తున్నాము మేమే గెలుస్తాం. అసలు ఒక మాట చెప్తా సార్, నేను ఒక మాట చెప్తా. వేస్ట్ ఆఫ్ టైం ఇదంతా. ఎందుకు ఓ తండ్రి పోయిన తర్వాత తల్లిని ఈక్వైజ్ చేస్తాం కానీ మనము బయట చేస్తాం కదా, చెయ్యం కదా, అంతే కదా. ఈయనున్న తర్వాత నీకు అంత ఇది ఉంటే, నవీన్ గారు మీకు అంత ఇది ఉంటే ఈ 2 ఏళ్లలోపు మీరేంటో మీరు ప్రూఫ్ చేయండి. మీరు ప్రూఫ్ చేస్తే మళ్ళీ తర్వాత మిమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటారేమో. మీరు నాకు ఓటిస్తేనే నేను చేస్తాను అన్నది అది వేస్ట్ ఇది కదా, అంతే కదా. 6 గ్యారెంటీలు ఇస్తున్నా మీ ఇంట్లో మహాలక్ష్మి పథకం కింద 2500 వస్తున్నాయా? ఏడొస్తున్నాయి? లేదు. సబ్సిడీ కింద గ్యాస్ ఏం లేదు. ఉచిత కరెంటు పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మీ మామగారికి తల్లి గారికి? మా మామయ్య లేరు, మా ఆయనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిన. సెకండ్ కరోనా అప్పుడు పెరాలసిస్ వచ్చింది, పెట్టాను. ఇప్పటి వరకు అది కూడా లేదు. పెన్షన్ ఇస్తా అన్నా లేదు, పెట్టుకున్నాను. ఏమన్నారు అధికారులు? గవర్నమెంట్ నుంచి రాంది మేము ఎట్లా ఇస్తామమ్మా అని అన్నారు. ఎట్లా మేము ఎలా బతికేది చెప్పండి. మన ఈ సార్ గారి దగ్గరికి వెళ్తే కొంచెం హెల్ప్ చేశారు. ఆయన హెల్ప్ చేసినందుకు కాదు, కొన్ని చాలా విషయాలలో అందరికి చాలా హెల్ప్ చేస్తారు సార్. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కదా, ఏం మంచి పనులు చేసిరంటే ఏమంటారు? ఉట్టినే అయ్యింది ఆయన, చెప్పండి. 3 సార్లు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇంతమంది పబ్లిక్ ఇంతమంది చేసిండ్రు అంటే ఉట్టినే కాదు కదా. ఒకసారి ఎలక్ట్ అయిందంటే సరే పైసలు ఇచ్చి వెళ్ళినా అని అనుకోవచ్చు. 3 సార్లు చేసిందంటే మామూలు విషయం కాదు అది, అంతే కదా. ఎలాంటి వాడు ఆయన? దేవుడికి మనం పేరు చెప్పొద్దు, పేరు పెట్టొద్దు. వాళ్ళ సతీమణి అయినటువంటి సునీతకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, ఆమె మహిళ అని అంటున్నారు. మహిళ అంటే ఇందిరాగాంధీ మహిళ కాదా? సోనియా గాంధీ మహిళ కాదా? ఎంతమంది లేరు మహిళలు? సీతా మేడం మహిళ కదా. మరి ఆ మేడంకి ఎంత వస్తావు మరి మీకైతే అందరికి తెలుసు కదా, ఆమెకి ఎంత ఉందో నాలెడ్జ్ అన్న సంగతి అందరికి తెలుసు. ఈమెకు మేడం అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి చాలా రాజకీయాలు తెలుస్తాయి అన్న నా ఉద్దేశం ప్రకారం. అంతేనే, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి రాజకీయాలు తెలుస్తాయి. కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ అంతే. కేసీఆర్ అంటే
అంటే మాకు తెలంగాణ ఇచ్చిండు ఆయన. ఆయన లేకుంటే తెలంగాణ రాదా? అట్లని కాదు కానీ ఎవరు అంత ఒక్క 9 రోజులు ఒక్క పొద్దు నుండి ఎవరు సాధిస్తారు మీరు చెప్పండి. ఎవరు మీకు అంత ప్రేమ ఉంటే మరి ఎవరు ఒక్క పొద్దు నుండి చేయలేరు? ఎవరు చేయలేరు ఎందుకు? అంతే కదా సార్, ఉండి చేసిండ్రు. చాలా మంది ఆయన ఉంటేనే వచ్చిందనేది కూడా అనట్లేదు. అందరూ ఏమంటారు ప్రాణత్యాగాలు చాలా చేసిండ్రు. మేము కూడా చాలా అవస్థలు పడ్డాం ఆ టైమ్స్లో, కానీ సాధించుకున్నాం. అందరం కలిసి సాధించుకున్నాం. పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి సాధించుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే పరిపాలిస్తాం తెలంగాణ అంటున్నారు. అంత సీన్ లేదు అన్న సారీ అన్న ఏమనుకోదు కానీ కాదన్నట్లేదు. అది కానిపనదు. అట్లా చెప్తారు అంటే ఇప్పుడు రేవంత్ అన్న అంటే కొంచెం నాకు కూడా ఇష్టమే ఆయన అంటే. ఎందుకంటే ఆయన దాంట్లో మన ఆధార్తోని దాంట్లో బస్సులలో తిరుగుతున్నా, కొంచెం అయితే పాటిస్తున్నా, నేను కూడా యూజ్ చేస్తున్నా. కానీ మనము కరెక్ట్గా ఉంటేనే అందరూ ఒకరు కాదు 190% మంది ఇప్పటి వరకు అయిన తర్వాత ఉండడం అంటున్నారు. గెలిచేది ఎవరు? సునీత మేడం ఇంకా లేదు, క్వశ్చనే లేదా.